నమస్తే వెల్కమ్ టు న్యాయం అంటే ఇదేరా ఈరోజు మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ షేక్ యూసుఫ్ జాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడిద్దాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? లాస్ట్ టైం మీరు నాకు క్రిమినల్ కేసెస్ అంటే ఏంటి, సివిల్ కేసెస్ అంటే ఏంటి, కేసెస్ ఎన్ని ఉంటాయి అన్ని వివరించారు. బట్ సామాన్యులు అనేసరికి కోర్టు అనేసరికి చాలా వరకు భయపడుతూ ఉంటారు. సామాన్యులంతా కూడా వాళ్ళు ఏదైనా కేసు పెడితే వాళ్ళ మనవలు పుట్టేంత వరకు ఆ కేసు రన్ అవుతూనే ఉంటది. కోర్టులో అయితే అంటే కోర్టుకు వెళ్తే ఇప్పుడు అప్పుడే అవ్వదురా బాబు, మనం సెటిల్మెంట్ చేసుకోవడం బెటర్ అని ఒక టాక్ అయితే ఉంది సొసైటీలో. అసలు ఎందుకు సార్ ఎలాంటి కేసెస్ అనేవి ఎక్కువ టైం తీసుకుంటారు? అసలు ఇలా లేట్ అవ్వడానికి, డిలే ఎక్కువ అవడానికి రీజన్స్ ఏంటి? దీనికి రీజన్ ఏంటంటే ఎక్కువ సివిల్ కేసులలో కొద్దిగా డిలే అవుతుంది. ఇంకా చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది దానికి. సివిల్ కేసులలో చాలా ఉంటాయి. ఒక్కొక్క కేసుకు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు వరకు కూడా ఉండే కేసులు ఉంటాయి. 20-25 ఏళ్ళు కూడా నడుస్తూనే ఉంటాయి. దీంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే మామూలుగా ఈ లీగల్ గా కొన్ని వేస్ ఉన్నాయి. అంటే మామూలుగా నార్మల్ అని, తర్వాత అవుట్ ఆఫ్ ఆర్డర్ అని కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. నార్మల్ గా నేను ఈ సివిల్ కేసులలో డిలే కావడానికి రీజన్ ఏంటంటే ఒక కేసులో ప్లేంటిఫ్ అంటే కేసు వేసే వాది, డిఫెండెంట్ అంటే ప్రతివాది. ఎవరైతే వాది ప్లేంటిఫ్ ఉన్నారో, ప్లేంటిఫ్ ఒక 50 మంది మీద కేసు పెట్టారనుకోండి. డిఫెండెంట్ అంటే 50 మంది ఉంటారు. ఆ 50 మందిలో 50 మందికి నోటీసులు వెళ్ళాలి. 50 మందికి నోటీసులు వెళ్ళాలంటే కోర్టు నుంచి నోటీసులు వెళ్ళాలి. తర్వాత సమన్స్ వెళ్ళాలి. నోటీసులు ఏమో అయ్యి అంటాడు ఇది ఎమర్జెన్సీ దాంట్లో. తర్వాత మెయిన్ సూట్లోనేమో సమన్స్ అంటాం. ఇవి రెండు వాళ్ళకి చేరే వరకు 50 మంది ఎప్పుడు దొరకరు. ఒకసారి పోతే ఒకరు ఉండరు, ఒకసారి పోతే ఒకరు ఉండరు. ఇదే విధంగా నడుస్తూనే ఉంటారు. ఇంకోటి, ఈ కోర్టులలో వేసిన నార్మల్ ఫైలింగ్ చేస్తే టైం చాలా పడుతుంది. నార్మల్గా వేసుకుంటే నార్మల్ ఫైలింగ్ చేస్తే దానికి ఎస్ఆర్ నెంబర్ కావాలి, తర్వాత ఓఎస్ నెంబర్ కావాలి, తర్వాత ఒక ఆర్గ్యుమెంట్కి ఒక డేట్ ఇస్తారు, మళ్ళీ నోటీస్లకు ఒక డేట్ ఇస్తారు. ఈ విధంగా దీనికి ఒక సిస్టమ్ ఒకటి మాకు అవైలబుల్ ఉంది. మాకు ఒకటి సిఆర్పి 57 రూల్స్ 57 ప్రకారంగా అవుట్ ఆఫ్ ఆర్డర్ అనే ఒక సిస్టమ్ ఉంది. దీంట్లో కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ లో మెథడ్ లో మనం చేసుకోవచ్చు పని. దీనికి ఏంటంటే ఈ ఫాస్ట్ ట్రాక్ మెథడ్ లో అంటే అవుట్ ఆఫ్ ఆర్డర్ సిస్టమ్ లో పని చేయాలంటే కొద్దిగా పని చాలా ఉంటుంది. అంటే ఎక్కువ రిస్క్ తీసుకొని పని చేయాల్సి వస్తుంది. నార్మల్ అయితే తీసుకెళ్లి సెక్షన్ లో ఇచ్చేస్తే అది ఎప్పుడో వేసిన తర్వాత నెలకో, 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో ఒకటి నెల ఉంటుంది. కానీ నెంబరే కాదు, ఓఎస్ నెంబర్ రాదు. అట్లా అయితే ఫాస్ట్ ట్రాక్ మెథడ్ అయితే ఎక్కువ మనీ ఏమన్నా పే చేయడం, మెథడ్ అయితే టైం తగ్గిపోతుంది. మనీ ఏమన్నా ఎక్స్ట్రా పే చేయడం లాంటివి ఉంటాయి. అదే నేను చెప్తాను. ఫాస్ట్ ట్రాక్ మెథడ్ లో అయితే మామూలుగా ఒక పార్టీషన్ సూట్ ఉందనుకోండి, అది ఫాస్ట్ ట్రాక్ లో మామూలుగా అవుట్ ఆఫ్ ఆర్డర్ చేస్తే ఒక 2 to 3 years లోపల క్లియర్ చేసుకోవచ్చు దాన్ని. దీనికి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ లో అవుట్ ఆఫ్ ఆర్డర్ సిస్టమ్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ఆర్డర్ సిస్టమ్ అంటే మాకు ఒక సిఆర్పి అని ఉంది. దాంట్లో రూల్ 57 ప్రకారంగా అండ్ సిపిసి 151 ప్రకారంగా మాకు అవైలబుల్ ఉంది. దాని ప్రకారంగా ఏంటంటే అన్ని కేసు కోసం ఏమేమి కావాలో అన్ని డీటెయిల్స్ అన్ని రెడీ చేసేసి ఏ రోజైతే కేసు ఫైలింగ్ ఉంటుందో అదే రోజు 12 లోపలనే 12 o'clock అంటే మధ్యాహ్నం 12 o'clock లోపలనే దాన్ని జడ్జి గారితో అప్రూవల్ చేయించాలి. తర్వాత మళ్ళీ అక్కడ సూపరింటెండెంట్ గారితో అప్రూవల్ చేయించాలి. తర్వాత కోర్ట్ ఫీ ఉంటుంది. కోర్ట్ ఫీ కూడా అప్పుడే కట్టాలి అంత లోపలనే. ఇదంతా చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. ఒక 50 మంది డిఫెండెంట్ ఉంటే వాళ్ళందరికీ చేయాలంటే ఇంత పెద్ద బండలు అవుతుంది. అవన్నీ చేయాలంటే చాలా కష్టం. అందుకే చాలా కష్టం అని మామూలుగా అంత రిస్క్ ఎవరు తీసుకుంటూ చేయరు. కానీ నేను చేసే పద్ధతి ఇదే. ఫాస్ట్ ట్రాక్ ఇది అవుట్ ఆఫ్ ఆర్డర్ ఎక్కువ చేస్తుంటాను నేను. ఎందుకంటే నేను ఎక్కువ పెండింగ్ ఉంచాను. మనకు తొందరగా కేసులు అయిపోవాలని అవుట్ ఆఫ్ ఆర్డర్ వేస్తాను. అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే చాలా రిస్క్ ఉంటుంది. కాకపోతే నా దగ్గర జూనియర్స్ ఉన్నారు, 5 జూనియర్స్ ఉన్నారు. వాళ్ళను హెల్ప్ తీసుకొని పని కంప్లీట్ ఇస్తాను. అవుట్ ఆఫ్ ఆర్డర్ సిస్టమ్ లో ఎట్లా ఉంటుంది అంటే 12 o'clock లోపలనే జడ్జి గారితో అప్రూవల్ తీసుకోవాలి. దాని తర్వాత మనం వేసిన కేసు ప్లైంట్ అంటాం. మేము ప్లైంట్ మొత్తం చెక్ చేయించుకోవాలి. దాంట్లో కోర్ట్ ఫీ కరెక్ట్ ఉందా లేదా అది కూడా చెక్ చేయించుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఓకే అయిపోయిన తర్వాత 12 ఆఫ్టర్ లంచ్ తర్వాత మన ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అప్పుడు మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటే అదే రోజు మనం ఒకవేళ వీలైతే టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. అయ్యి అంటాం మేము. దాంట్లో అయ్యి అంటే టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటుంది.
టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ అది కూడా తీసుకోవచ్చు. దాని తర్వాత మెయిన్ కేసుకి తర్వాత ఇంజెక్షన్ దీనికి కూడా ఒక టైం ఒక 45 days లోపల నోటీస్ పోయేటట్టు మనకి జడ్జి గారు డేట్ ఇస్తారు. డేట్ ఇచ్చిన తర్వాత నార్మల్ గా అయితే దానికి టైం లిమిట్ ఎంత అయితే తెలియదు, ఎందుకంటే చాలా వేలు ఉంటాయి. మన ఫైల్ ఎక్కడ ఉండో తెలియదు, చాలా టైం సీరియల్ నెంబర్ ప్రకారం రావాలంటే చాలా టైం పడుతుంది. అవుట్ ఆఫ్ ఆర్డర్ సిస్టమ్ లో వేస్తే అదే రోజు బ్యాంక్ లో కోర్ట్ ఫీ కట్టాలి, అదే రోజు జడ్జి గారి అప్రూవల్ కూడా తీసుకోవాలి, అదే రోజు మనకు ఆర్గ్యుమెంట్ కూడా చేయాలి. అయితే అవుట్ ఆఫ్ ఆర్డర్ సిస్టమ్ లో 12 o'clock అంటే బిఫోర్ అంటే మధ్యాహ్నం 12 లోపలనే అప్రూవల్ జడ్జి గారితో అప్రూవల్ తీసుకోవాలి, కోర్ట్ ఫీ కూడా కట్టుకోవాలి. తర్వాత మనం ఏమని వేసినామో మొత్తం చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ అంటాం, అదంతా చెక్ చేయించాలి. అదంతా ఓకే చేపిస్తేనే ఆఫ్టర్ లంచ్ తర్వాత అంటే 2:30 తర్వాత మళ్ళీ మనకు ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తే మనకు ఒకవేళ కబ్జా అంటే పొజిషన్ మనది ఉంటే మనకి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. సేమ్ డే అది ఇంజెక్షన్ ఆర్డర్ దొరికితే ఏంటంటే మనకు చాలా సేఫ్టీ. ఫైనల్ కోర్టు ఫైనల్ అయ్యేంత వరకు మనకు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఇది ఒకటి. దీంట్లో ఏంటంటే ఇంకోటి లేట్ కావడానికి రీజన్ ఏంటంటే నార్మల్ సూట్ వేసేస్తే 50 మంది అని చెప్పాను, ఒక సపోజ్ 50 మంది డిఫెండెంట్ గా ఉన్నారు అనుకోండి, ప్లెంటిఫ్ ఒకటే అంటే దాంట్లో చాలా మంది దాంట్లో ఇంట్లో ఉన్నారు కాబట్టి 50 మంది తీసుకున్నాం అనుకోండి. దాంట్లోకి వెళ్ళి 50 మందికి నోటీసులు ఇవ్వాలంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి పోయి ఇవ్వాలి జడ్జి. ఇక్కడ కోర్టులో ఒక నజారత్ సెక్షన్ అని ఉంటుంది, నజారత్ సెక్షన్ వాళ్ళు తీసుకెళ్ళి పర్సనల్గా ఇచ్చి రావాలి. 50 మంది అంటే ఒకరు హైదరాబాద్ ఉంటారు, ఒకరు సంగారెడ్డి ఉంటారు, కరీంనగర్ ఉంటారు, ఆదిలాబాద్ ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారో తెలియదు. ఇదంతా పోవాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఒక్కొక్కసారి 10-15 మంది ఉంది అనుకోండి, 20 మంది ఇంకా 30 మంది బ్యాక్ ఉంటారు, 30 మంది ఇంకా 20 మంది వాళ్ళ మొత్తం అందరికీ నోటీసులు పోయేంత వరకు ఈ కేసుకు ఒక రూపురేఖలు రావు. అంటే ఓన్లీ ఫర్ నోటీస్ అని ఉంటుంది. ఇదంతా చేయాలంటే ఏం చేస్తామంటే నార్మల్గా నేను చేసేది అంటే ఎప్పుడైతే ఒక సపోజ్ 50 మంది ఉందనుకోండి, 50 మంది డిఫెండెంట్ కింద ఉంటే దాంట్లోకి వెళ్ళి ఒక 20 మంది అటెండ్ అయ్యి వాళ్ళు అడ్వకేట్ని అపాయింట్ చేసుకోవాలి. డిఫెండెంట్ వాళ్ళు అంటే ఏ రోజైతే ఉంటుందో అదే రోజు డేట్ ఇస్తే ఆ డేట్ లోపల వచ్చేసి అడ్వకేట్ని అపాయింట్ చేసుకోవాలి. 20 మంది అపాయింట్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత ఇంకొక 10 మంది ఇంకేం అడ్వకేట్ని ఏమి అపాయింట్ చేసుకోలేదు, అసలు రాలేదు. అంటే ఏ రోజు ఒక డేట్ ఉంటుందో ఆ డేట్ రోజు రాలేదు అనుకోండి. 20 మంది అపాయింట్ చేసుకున్నారు, 10 మంది రాలేదు, ఇంకా 20 మందికి నోటీసులు పోలేదు. అట్లాంటి పరిస్థితులు ఏం చేయాలి? ఎందుకంటే 50 మందికి ఎప్పుడు నోటీసులు పోతే అప్పుడే ఒక కేసుకు రూపురేఖలన్నీ వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు 20 మందిలో ఎవరైతే 10 మంది రారో ఆ 10 మంది రానప్పుడు అడ్వకేట్ గారు ఎవరైతే కేసు వేస్తారో ఆ అడ్వకేట్ గారు ఏం చేయాలి, వాళ్ళు రాలేదు కదా అని ఆర్గ్యుమెంట్ చేసేసి వాళ్ళని ఎక్స్పార్టీ చేపియాలి. ఎక్స్పార్టీ అంటే వాళ్ళు రాకుంటే ఎక్స్పార్టీ అవుతుంది, అది జడ్జి గారితో ఆర్గ్యుమెంట్ చేపించి ఎక్స్పార్టీ చేపియాలి. అంటే 50 మందిలో 10 మంది ఎక్స్పార్టీ అయ్యారంటే 10 మంది పోయినట్టే, అంటే ఇంకా 40 మంది మిగిలారు. 40 మందిలో 20 మంది అటెండ్ అయ్యారు, వాళ్ళు అడ్వకేట్ గారిని కూడా పెట్టుకున్న తర్వాత మామూలుగా మేము ఒక కేసులో ఏంటంటే ఒక ఐఏ అని ఉంటుంది, ఒకటి మెయిన్ సూట్ అని ఉంటుంది. ఐఏనేమో కౌంటర్ అని వేయాలి వాళ్ళు, మెయిన్ సూట్లో రిటర్న్ స్టేట్మెంట్ WS అంటాం మేము షార్ట్ కట్లో, రిటర్న్ స్టేట్మెంట్ అంటాం, అది వేయాలి. అయితే 20 మంది ఎవరైతే డిఫెండెంట్స్ ఉన్నారో వాళ్ళు అడ్వకేట్ పెట్టుకున్నారు, 10 మంది వాళ్ళు కౌంటరు WS వేసారు అనుకోండి, ఇంకా 10 మంది అడ్వకేట్లు ఏమి వేయలేదు అనుకోండి. అంటే వాటికి ఎంత ఒక అడ్వకేట్ గారు వకాలత్ చేస్తారు, వకాలత్ చేసిన తర్వాత 90 days టైం ఉంటుంది. ఆ 90 days లోపల వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత కౌంటర్ వేయాలి, లేకుంటే అంతవరకు టైం ఇస్తుంది కోర్టు. అయితే 90 days వరకు కూడా కాలేదు, 90 days తర్వాత 100 days 120 days అయిపోయినాయి అనుకోండి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వారు జడ్జి గారితో ఆర్గ్యుమెంట్ చేసేసి 90 days మేము ఆల్రెడీ ఇచ్చేసాము, ఇంతవరకు కౌంటర్ వేయలేదు, రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఏమేయలేదు కాబట్టి వాళ్ళని ఫోర్ఫిట్ చేయాలని ఆర్గ్యుమెంట్ చేయాలి. ఫోర్ఫిట్ అంటే ఈక్వల్ టు ఎక్స్పార్టీ అవుతారు. అంటే ఇప్పుడు 20 మంది అడ్వకేట్ పెట్టుకుంటే దాంట్లో 10 మంది వేసిర్రు, WS వేసిర్రు,
రిటర్న్ స్టేట్మెంట్, కౌంటర్ అనే ఇష్యూరు. ఇంకా 10 మందికి ఏమీ లేదు కాబట్టి వాళ్ళని ఆర్గ్యుమెంట్ చేసేసి వాళ్ళని క్యాన్సిల్ చేయాలి, అంటే ఎక్స్పైరీ చేయాలి. దాన్ని మేము లీగల్గా ఫోర్ఫిట్ అంటాం. ఫోర్ఫిట్ చేయాలి. ఫోర్ఫిట్ చేపిస్తే 10 మంది వెళ్ళిపోతారు. ఇంతకుముందు 10 మంది వచ్చారు, వాళ్ళు అడ్వకేట్ని పెట్టుకోలేదు, వాళ్ళు డైరెక్ట్ పోయారు. అంటే 20 మందితోటి గెలిచినట్టే ఉంటుంది. ఇప్పుడు ఇంకా మిగతా 20 మందికి నోటీసులు అందలేదు. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇంకా 20 మంది కంటే చాలా పెద్ద కేసు కాబట్టి 20 మందికి ఇంకా నోటీసులు అందలేదు. మరి వారి కోసం ఏం చేయాలి? వాళ్ళు ఒకరు రంగారెడ్డి, ఒకటి హైదరాబాద్, ఒకటి మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇట్లా ఉంటారు. అయితే వాళ్లకు అసలు వాళ్ళు నోటీసులు కూడా పోవట్లేదు, అడ్రస్ అన్ని చేంజ్ చేశారు అనుకోండి. ఇక్కడ ఒకవేళ పోయినా కానీ వాళ్ళు ఎవరు దొరకట్లేదు, డోర్స్ లాక్స్ ఉన్నాయి, ఇట్లాంటి ఉన్నాయి. అట్లాంటప్పుడు వాళ్ళకు నోటీస్ పోనంత వరకు కేసుకు ఏం రావు, ఏంది అప్డేట్ ఉండదు. కాబట్టి అప్పుడు అలాంటి పరిస్థితులు ఏం చేయాలంటే ఇక్కడ చాలా డిలే అవుతుంది. మళ్ళీ వాళ్ళకి ప్రాసెస్ కట్టి మళ్ళీ నోటీస్ పంపిస్తారు, మళ్ళీ ఇట్లే 2-3 నెలలకు ఒకసారి ప్రాసెస్ కడుతూనే ఉంటారు. అక్కడ డిలే అవుతుంది. ఈ డిలేని తీసేయాలంటే ఏం చేయాలంటే అప్పుడు జడ్జి గారితో ఒక పిటిషన్ వేసుకొని పేపర్ పబ్లికేషన్ కోసం పర్మిషన్ తీసుకోవాలి. ఈరోజు కేసు ఉంటుంది, ప్రతిసారి పోతే డోర్ లాక్ ఉందని ప్రూఫ్ అంతా చూపించేసి జడ్జి గారికి ఒక పిటిషన్ వేసుకోవాలి. పేపర్ పబ్లికేషన్ కోసం మనం పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు జడ్జి గారికి పేపర్ పబ్లికేషన్, ఈనాడు పేపర్ కానీ, క్రానికల్ పేపర్ కానీ, సాక్షి పేపర్ కానీ ఏదైనా ఒకటి పేపర్ వాళ్ళు చెప్తారు, పేపర్ పేరు కూడా చెప్పేస్తారు జడ్జి గారు. ఆ పేపర్లో ఏమని ఇస్తారంటే పలాని రోజు ఈరోజు కేసు ఉంది, మీరు కంపల్సరీ అటెండ్ కావాలి అని ఆ 20 మంది పేర్లు ఉంటుంది. దాంట్లో 20 మంది పేర్లు, అడ్రస్ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఈ రోజు ఉంది కాబట్టి ఎవరైనా ఉంటే, ఎవరికైనా అబ్జెక్షన్ వస్తే రండి, లేకుంటే మాత్రం ఎక్స్పైర్ట్ అయిపోతారని కోర్టు వారు నోటీస్ పంపిస్తారు. అది పేపర్ పబ్లికేషన్లో అడ్వకేట్ గారే పబ్లిక్ చేయాలి. పబ్లిక్ చేసిన తర్వాత ఏ రోజైతే డేట్ ఉంటుందో ఆ రోజున 20 మందిని పేరును పిలుస్తారు. 3 సార్లు పిలుస్తారు కోర్టులో. ఎవరు హాజరు కాదు. ఎవరైనా హాజరు అయ్యారనుకోండి, వాళ్ళ అడ్వకేట్ని కానీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే కౌంటర్ వేయాలి, తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ వేయాలి. లేదు ఈ 20 మందిలో ఎవరు రాలేదు, ఎవరు రాకుంటే వాళ్ళతో కూడా ఎక్స్పైర్ట్ అయిపోతారు. అంటే ఇప్పుడు ఎక్స్పైర్ట్ అయ్యి ఎంత 10 మంది స్టార్టింగ్లో పోయారు, ఇంకా 10 మంది ఫోర్ఫిట్ అయ్యారు, ఇక్కడ 20 మంది డైరెక్ట్ పేపర్ పబ్లికేషన్తో 40 మంది పోయారు. కాబట్టి ఈ కేసులో ఎంత చాలా వరకు పని అయిపోతుంది. ఇక 10 మందే. ఆ 10 మంది తోటి ఆర్గ్యుమెంట్ ఉంటుంది, రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది, కౌంటర్ అవన్నీ ఉంటాయి. అప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో కొద్దిగా షార్ట్ కట్లో తొందరగా చేసుకోవడానికి వీలుంటుంది. ఇట్లా చాలా మంది ఎందుకంటే ఇంత రిస్క్ ఎవరు తీసుకోవాలి అని చాలా మంది ఇట్లా చేయరు. కానీ నార్మల్ ఈ విధంగా చేస్తే కొద్దిగా ఫాస్ట్ ట్రాక్లో అవుతుంది. దీని తర్వాత ఇప్పుడు 10 మంది ఉన్నారు కదా, 10 మంది తోటి కూడా ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఫస్ట్ అయ్యే ఆర్గ్యుమెంట్ ఉంటుంది. దాంట్లో మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్ అంటే ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు ఏందని జడ్జి గారితో నోట్ చేయాలి. తర్వాత ఏ ప్లేంటిఫ్ తరఫున కూడా వాళ్ళు కౌంటర్ చేసిన వాళ్ళ డిఫెండెంట్ తరఫున మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్ ఏ కరెక్ట్ అయినా కాదని జడ్జి గారు అడుగుతారు. దాని తర్వాత ఇద్దరిది కూడా ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ తర్వాత ఒకవేళ క్లియర్గా ఉంటే అప్పుడు వీళ్ళ తరఫున ఇది ఇంటీరియం ఆర్డర్ ఉంటుంది. ఇంటీరియం అంటే మధ్యస్థు ఆర్డర్. ఒకటి ఇంటీరియం ఆర్డర్ అంటే కేసు ఫైనల్ అయ్యేంత వరకు ఒక ఇంటీరియం ఆర్డర్ వీళ్ళకి దొరుకుతుంది, ఒకవేళ వీళ్ళ దగ్గర అన్ని సరిగ్గా ఉంటే. ఇది ఈ విధంగా అయితే కొద్దిగా తొందరగా అయిపోతుంది కేసు. దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంక మెయిన్ కేసు ఉంటుంది. ఒకటి ఇంటీరియం అంటే మామూలుగా టెంపరీ ఉంటుంది, మెయిన్ కేసు అంటే అది ఇంకా నడుస్తుంటుంది. అది క్లియర్ కావాలంటే ఇంకా చాలా దాంట్లో దీని తర్వాత ఇంటీరియం ఆర్డర్ తర్వాత మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. దాని తర్వాత ఇష్యూస్ అని ఉంటుంది. దాంట్లో కోర్టు కూడా ఒక సెటిల్మెంట్ అవుట్ ఆఫ్ కోర్ట్ ఏమన్నా ఉంటే సెటిల్మెంట్ చేసుకొని కోర్టు వాళ్ళు కూడా చెప్తారు, మీరు సెటిల్మెంట్ ఏమన్నా చేసుకుంటే అవుట్ ఆఫ్ కోర్ట్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. దేనికి ఒప్పుకోలేదు అనుకోండి, ఎవరు ప్లేంటిఫ్ తరఫున కానీ డిఫెండెంట్ తరఫున వారు కానీ ఎవరు ఒప్పుకోలేదు అనుకోండి, అప్పుడు ఇష్యూస్ అంటాం. ఇష్యూస్ అంటే ఏంటి? దాంట్లో అది ఒకవేళ డాక్యుమెంట్ ఉన్నాయండి, ఆ డాక్యుమెంట్ కరెక్టా కాదా అనే దానిపైన ఎంక్వైరీ, అట్లాంటి ఇష్యూస్ అని ఉంటాయి. ఆ ఇష్యూస్ దాని తర్వాత చీఫ్ ఎవరైతే కేసు వేశారో వాళ్ళు చీఫ్ ఎగ్జామినేషన్ అంటారు. చీఫ్ ఎగ్జామినేషన్, ఆ చీఫ్ ఎగ్జామినేషన్ బట్టి క్రాస్ ఎగ్జామినేషన్ ఇస్తారు. చీఫ్ ఎగ్జామినేషన్ బట్టి క్రాస్ చేస్తే ఆ క్రాస్లో డిఫెండెంట్ తరఫున కూడా చీఫ్ ఉంటుంది, క్రాస్ ఉంటుంది. మళ్ళీ ప్లేంటిఫ్ తరఫున కూడా చీఫ్ ఉంటుంది, క్రాస్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆ ఫైనల్ ఆర్గ్యుమెంట్ అయిపోతే కానీ వీళ్ళకి అప్పుడు కేసు తొందరగా అవడానికి వీలుంటుంది. ఇది రీజన్. అవును అవును. కొంతమంది చాలా నార్మల్ అందరు అడ్వకేట్ కూడా ఫాలో కాదు ఇది, ఎందుకంటే చాలా రిస్క్ ఉంటుంది. ఇది
అప్పటిదప్పుడు చేయాలి, ఇవంతా చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి నార్మల్గా ఆర్డినరీ ఫైలింగ్ చేస్తా. ఆర్డినరీ ఫైలింగ్ చేస్తే డిలే అవుతుంది. ఇంకొకటి, ఎప్పుడైతే సపోజ్ నోటీసులు అని ఉంటుంది, సమన్స్ ఫర్ నోటీసు ఫర్ సమన్స్ అని వస్తుంది అనమాట ఆన్లైన్లో. అయితే ఒకసారి 2 సార్లు పోతే ఓకే, మూడోసారి పోయి అసలు సమన్ ఎందుకు ముట్టట్లేదు ఏంటని పోయి ఎంక్వైరీ చేసుకోవాలి. దీనికి ఎవరైతే కేసు వేశారో వాళ్ళు కూడా అడ్వకేట్ గారికి హెల్ప్ చేసి తర్వాత ఏంటి వాళ్ళ నోటీసులు అడ్రస్లు ఎక్కడ అడ్రస్ చూపించాలి. కోర్టు నుంచి నజారా సెక్షన్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి చూపించాలి. ఎందుకంటే వాళ్ళు అన్ని తప్పులు అడ్రస్లు ఉంటాయి దాంట్లో. అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అని చూపిస్తే కానీ అప్పుడు తొందరగా అయిపోతుంది. మెయిన్ ఇక్కడే ఎక్కువ డిలే అయిపోతుంది నోటీసులు ఇవ్వడం. ఇక అడ్వాంటేజ్ అంటే అది తర్వాత దానిపైన, ఎందుకంటే మామూలుగా అందరు అడ్వకేట్లు అవుట్ ఆఫ్ ఆర్డర్ దీనికి చాలా రిస్క్ ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ పని కావాలి. తర్వాత అదే రోజు ఆర్గ్యుమెంట్ ఉంటుంది, అదే 12 o'clock లోపల అప్రూవల్ చేపించేది ఉంటుంది. దాంట్లో కొన్ని ఆబ్జెక్షన్స్ ఉంటాయి. ఏదైనా ఒక పాయింట్ కొద్దిగా తప్పైనా కానీ మళ్ళీ ఆబ్జెక్షన్స్ వస్తాయి, మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి మళ్ళీ కట్టాలి. ఒకసారి కోర్ట్ ఫీ కట్టిన తర్వాత మళ్ళీ దాన్ని చేయాలంటే చాలా పెద్ద కష్టం. మొత్తం కేసు మొత్తం ఎట్లా అంటే ఫైనల్ రేపు ఫైల్ చేసినంటే ఈ రోజు మొత్తం రెడీగా ఉంచుకోవాలి. రేపు మార్నింగ్ పోయి 10:30 లోపల చేసి జడ్జి గారితో సైన్ తీసుకున్న తర్వాత సూపరింటెండెంట్ గారు మొత్తం చెక్ చేస్తారు. పాయింట్ టు పాయింట్ అన్ని చెక్ చేస్తారు. అన్ని కరెక్ట్ ఉంటేనే అప్పుడు మనకు అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఆర్గ్యుమెంట్ చేయడానికి వీలు ఉంటుంది. దాంట్లో ఏ చిన్న తప్పున్నా కానీ అది మళ్ళీ రిటర్న్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి మళ్ళీ టైపింగ్ చేయాలి, మళ్ళీ చాలా డిలే అవుతుంది. ఎక్కువ కేసులు ఇదే విధంగా డిలే అవుతుంది. నా దగ్గర చాలా కేసులు వచ్చుంటే ఈ కొంతమందికి ఆ ప్రాసెస్ కూడా తెలియక చాలా డిలే అయిన కేసులు వస్తుంటాయి. నా దగ్గర చాలా డిలే అవుతాయి ఇట్లా. ఎందుకంటే కొద్దిగా దాని ప్రాసెస్ కూడా తెలియాలి ఎట్లా ఏం చేయాలని. అది కొంతమంది ఇలాంటి వాటిని అడ్వాంటేజ్ తీసుకొని కావాలని ఎక్కువ డిలే చేయించడం, మన క్లయింట్స్ నుంచి ఎక్కువ మనీ తీసుకోవడం లాంటి కేసెస్ కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ లో చాలా మందిని చూసే అంటే ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర చాలా మంది అంటే చాలా మంది వస్తుంటారు ఇట్లనే, సార్ నా డిలే అవుతుంది. ఎన్నో లైక్ అరవింద్ సమేత మూవీస్ లో కూడా ఎవరైతే మూవీస్ లో మేము చూస్తుంటాం, లాయర్ క్లయింట్స్ ని ఒక 10 ఏళ్ళు తిప్పుతూ ఉంటారు. ఆ క్లయింట్ వచ్చినప్పుడేమో సైకిల్ మీద ఉన్నోడు కాస్త ఆ క్లయింట్ పూర్తయ్యేసరికి ఇంకా కార్ లో తిరుగుతూ ఉంటారు. అలాంటి కామెడీ కూడా మేము చూస్తూ ఉంటాం. అంటే ఫిలింలలో కానీ నార్మల్ గా అయితే ఇది ప్రొసీజర్. ఎందుకంటే ఒకటి నేను ప్రాక్టికల్స్ నాకేసే చెప్తున్నాను. ఒకటి నాకు చెవెళ్ళ ఒక కేసు ఉంటే దాంట్లో డిఫెండెంట్ 45 మంది. 45 మందిలో 2 years నుంచి అసలు నోటీసులే ఎవరికి పోలేదు. ఒకసారి ఒకరికి పోతే ఇంకోసారి ఇంకొకటి పోవట్లేదు, ఇంకోసారి ఒకరికి పోతే ఇంకోసారి ఇట్లా పోవట్లేదు. ఆ విధంగా చేస్తే నేను ఒక 3 months లోపల 45 మందికి అందరి నోటీసు చేర్చాను. ఎందుకంటే వాళ్ళని ఎవరైతే కేసు ఇచ్చారో వాళ్ళు ఎంటర్ తీసుకొని వాళ్ళ అడ్రస్ ఎక్కడ చూపించేసి చూపిస్తే అప్పుడు 3 months లోపల కంప్లీట్ అయిపోయినాయి మొత్తం నోటీస్ ఇవ్వడానికి. దాంట్లో ఎందుకంటే చాలా మంది ఇప్పుడు 50 మంది 45 మంది ఉన్నారు అనుకోండి, ఒక 15 మంది చేరినాయి, ఇంకా 20 మంది చేరదు, ఉండరు ఆడ, అడ్రస్ చేంజ్ అవుతారు. తర్వాత అట్లాంటప్పుడు నేను అన్ని చేసేసి వితిన్ 3 months లోపల అందరికి నోటీసు చేసేటట్టు చేస్తే అప్పుడు కేసు దానికి ఒక రూపురేఖలు వచ్చేసి అప్పుడు కరెక్ట్ వచ్చేసి. అయితే ఇది డిలే కావడానికి కారణం ఇక్కడ. ఇంకొకటి, ఎప్పుడైతే సమన్స్ నోటీసు దీంట్లో ఆన్లైన్లో మామూలుగా వస్తుంటాయి, ఆన్లైన్ ఫర్ సెటిల్మెంట్ అని, అండర్ సెక్షన్ 89 అని, ఇష్యూస్ అని, మామూలుగా ఒక దీంట్లో స్టేజెస్ ఉంటాయి. ఒక స్టేజ్ ఒకసారి 2 సార్లు 3 సార్లు వరకు వచ్చేసి ఒక స్టేజ్కి ఎట్లయినా 1 నెల 45 days పడుతుంది. మినిమం ఒక 30 days ఒక నెల తీసుకున్నా కానీ అదే ఒకటే స్టేజ్ 5-6 సార్లు రొటీన్ అయింది అనుకోండి, 5-6 months అక్కడే పోతుంది. రొటీన్ కాకుండా చేసుకోవాలి. అంటే ఫర్ నోటీస్ అసలు ఉంది, ఇప్పుడు నెక్స్ట్ మంత్లో 1 month నోటీస్ అంటే 1 month లోపల నోటీస్ చేరవేస్తే అప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఫార్ అవుతుంది. ఒకవేళ నోటీసులు పోలేదు మళ్ళీ అదే విధంగా 5-6 సార్లు వచ్చింది అనుకోని 5-6 నెలలు అక్కడే పెండింగ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ నోటీసులు పోయిన తర్వాత కౌంటర్ అయ్యలేదు, ఫర్ కౌంటర్ అని ఒక 10 సార్లు వచ్చింది అనుకో, 10 నెలలు అక్కడే పోతుంది. అదేవిధంగా సెటిల్మెంట్ అని ఒక 10 సార్లు వచ్చింది, ఒక 10 మంది మళ్ళీ అక్కడ 10 నెలలు పోతుంది. ఇదే విధంగా ప్రతిసారి మినిమం ఒక 1 month అన్న టైం ఒక్కొక్క అడ్జస్ట్మెంట్కి ఉంటుంది. అయితే నార్మల్గా నా దగ్గర ప్రొసీజర్ ఏంటంటే ఒక స్టేజ్ వస్తే నేను ఇంకో 2వ సారి 3వ సారి రానివ్వను, దాన్ని చేసి ఖతం చేయిస్తాను. అందుకే ఫాస్ట్ ట్రాక్లో అయిపోతుంది. కాకపోతే చాలా రిస్క్, ఎందుకంటే ఒకటే రోజు
అన్ని కోర్టులలో ఉంటాయి కేసులు. ఇక్కడ సిటీ సివిల్ కోర్టులో ఉంటుంది, మల్కాజ్గిరి కోర్టులో ఉంటుంది, నాంపల్లి కోర్టులో ఉంటుంది, భువనగిరి కోర్టులో ఉంటుంది, జనగాం కోర్టులో ఉంటుంది, చేవెళ్ళ కోర్టు ప్రతి దగ్గర ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం నేను ఉంటాను, నేను మెయిన్ కేసులో నేను ఆర్గ్యుమెంట్కు క్రాస్ ఎగ్జామినేషన్కి మెయిన్ ఆర్గ్యుమెంట్లో నేను వెళ్తాను. ఏదో చిన్న చిన్న పనులు ఉంటే నా జూనియర్స్ ఉన్నారు, నాగజ్యోతి అని, తర్వాత వేరే వాళ్ళు శివ అని, వీళ్ళ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని బట్టి మేనేజ్ చేసి వాళ్ళని పంపించి ఏదైనా ఆర్గ్యుమెంట్ ఏం చెప్పాలో వాళ్ళు మొత్తం సంజాయించి పంపిస్తాను. వాళ్ళు పోయి చేసుకుంటారు చిన్న చిన్న పనులు. మెయిన్ ఆర్గ్యుమెంట్కి నేను వెళ్ళిపోతాను. సార్ నార్మల్ గా ఈ న్యాయం అంటే ఇదేరాలో కొన్ని మాకు తెలియని విషయాలు ఉంటాయి కదా. ఒక కేస్ కి ఒక స్టార్టింగ్ ప్రైస్ అనేది స్టార్టింగ్ ఫీజ్ అని ఉంటాయా? ఫీజ్ అనేది దేన్ని బట్టి డివైడ్ చేస్తూ ఉంటారు? హైగా ఉండేవేంటి, లో కాస్ట్ ఉండేవేంటి, లేకపోతే పూర్ పీపుల్ ని కేటాయించి వాళ్ళకి ఎలా తీసుకుంటారు, లేకపోతే కొంచెం హై క్వాలిటీ ఉన్న వాళ్ళకి అలాగా? దీనికి కేటగిరీ ఫీ స్ట్రక్చర్ అనేది అడ్వకేట్లలో ఉండదు. అట్లా అంటే కొన్ని చాలా పెద్ద పెద్ద కేసులు, పెద్ద పెద్ద అడ్వకేట్స్, చాలా సీనియర్స్ వాళ్ళు ఓన్లీ కన్సల్టేషన్ వీళ్ళకు తీసుకుంటారు. అట్లా అనేమి ఉండదు. కానీ పూర్ పీపుల్స్ కోసం అక్కడ కోర్టులో ఒకటి ఉంటుంది, అక్కడ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వచ్చి అప్రోచ్ అయిపోతే అక్కడ వాళ్ళు హెల్ప్ తీసుకొని చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళకి అక్కడ ఒక ఫ్రీగా ఉంటుంది, అక్కడ ఫ్రీగా ఉంటుంది. ఏదో మినిమం నామినల్ ఉంటుంది, ఏదో మామూలు ఫార్మ్స్ ఖర్చు ఉంటుందో. కానీ అక్కడ ఒకటి డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడికి వచ్చి కోర్టుకు వచ్చేసి చెప్పేస్తే అక్కడ వాళ్ళని అప్రోచ్ అయితే అది వాళ్ళ తరఫున గవర్నమెంట్ వకీలు వచ్చేసి ఆర్గ్యుమెంట్ చేస్తారు. అది ఒకటి. ఇది ఫీ స్ట్రక్చర్ కోసం దీనికి ఏం స్ట్రక్చర్ ఏమి ఉండదు మాకు. ఒక్కొక్క అడ్వకేట్ ఒక్కొక్క తీరు. ఒక అడ్వకేట్ 10,000 తీసుకోవచ్చు, ఒక అడ్వకేట్ అదే కేసుకు 50,000 కూడా తీసుకోవచ్చు. దానికి అట్లా స్ట్రక్చర్ ఏమి ఉండదు. ఆర్గ్యుమెంట్ కెపాసిటీ ఉంటుంది, వాళ్ళ కేసుని బట్టి ఉంటుంది, తర్వాత వాళ్ళ పేరుని బట్టి, గుడ్ విల్ ని బట్టి ఉంటుంది. అట్లా అంటే ఇప్పుడు రామ్ జెత్మలాని గారు ఇంతకుముందు ఉండే 3-4 ఏళ్ళు ఏమైంది ఆయన చనిపోయి, ఆయన ఫీజులు అయితే చెప్పరాని రీతిలో ఉండే. అంటే ఆ విధంగా ఉంటుంది అన్నమాట. వేరే వేరే ఉంటాయి ఫీజు గురించి చెప్పలేము మనం. పూర్ పీపుల్ ఉంటే అక్కడ కోర్టుకు వచ్చేస్తే అక్కడ వాళ్ళకి వచ్చి వాళ్ళని అప్రోచ్ చేయాలి. వాళ్ళని అప్రోచ్ ఇక ఫాస్ట్ ట్రాక్ లో అంటే వాళ్ళు చెప్పాలి, వాళ్ళకు కొద్దిగా మాకు అర్జెంట్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ లో కనుక చాలా రిస్క్ ఉంటుంది. వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర చాలా 100 కేసులు ఉంటాయి కాబట్టి అందరిని చూడాలి కాబట్టి దాన్ని వాళ్ళ క్యూ ప్రకారంగా దాని ప్రకారంగా చేస్తారు. ఇక ఫాస్ట్ ట్రాక్ లో చేసుకోవాలంటే అడ్వకేట్ గారిని ఉంచుకోవాలి. అడ్వకేట్ పెట్టుకుంటే అప్పుడు ఏమన్నా తొందరగా అవుతుంది. అడ్వకేట్స్ ఉంటారు, అందరి ప్రతి ఉంటారు, అట్లా కూడా ఉంటారు ప్రతి కేసులో ఉంటారు. సివిల్ కేసుల్లో ఎక్కువ డిలే అవుతుంది. క్రిమినల్ తొందరగా అయిపోతాయి, కానీ సివిల్ ఎక్కువ డిలే అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరికీ నోటీస్ పోవాలి, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు అడ్వకేట్ని పెట్టుకోవాలి, వాళ్ళు కౌంటర్ వేసుకోవాలి, రిటర్న్ స్టేట్మెంట్స్ వేసుకోవాలి, మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి, మళ్ళీ చీఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత ఇద్దరిది ప్లేంటిఫ్ తరపున డిఫెండెంట్ తరపున మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, మళ్ళీ ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అప్పుడు పోయి జడ్జిమెంట్ డిక్లేర్ అప్పుడే అవుతుంది. ఇదంతా అయ్యే వరకు డిలే. అయితే ఈ ప్రతి ఒక్క స్టేజ్ నేను చెప్పాను కదా, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అయితే 1 month, 2 months, 3 months లో ఒక్కొక్క స్టేజ్ కంప్లీట్ అవుతుంది. అదే ఒక్కొక్క స్టేజ్ 6-6 నెలలు పోయింది అనుకోండి, అక్కడ డిలే అవుతుంది. మామూలుగా ఇక్కడే డిలే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ కేసు అయినా నార్మల్గా చూస్తే ఆన్లైన్ చూస్తే ఒకటే స్టేజ్ దాదాపు 10-20 సార్లు ఉంటాయి. నా దగ్గర చాలా కేసులు వచ్చినాయి చూశాను నేను. ఒక్కొక్క స్టేజ్ రొటీన్ అయింది, దాదాపు 20-25 సార్లు ఒకటే రొటీన్ అయింది. అంటే 2 నెలలు అక్కడే పోయింది. ఆ విధంగా నాది ఒకటి ఇక్కడ వరంగల్ కేసు వచ్చి ఉండే. వరంగల్ కేసు వస్తే దాదాపు 25 times ఒకటే రొటీన్ అయిపోయింది, మొత్తం ఒకటే స్టేజ్ రొటీన్. అంటే దాదాపు 2.5 years అక్కడే వెళ్ళిపోయింది, అసలు ఏం కాలేదు. మళ్ళీ నేను పోయిన రంగంలో నేను దిగిన తర్వాత ఆ వరంగల్ నుంచి జనగాంకు ట్రాన్స్ఫర్ చేయించాను నేను. ఎందుకంటే ఆ లొకాలిటీ ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ మార్చినాయి కాబట్టి జనగాంలో వస్తుంది. మళ్ళీ జనగాం జ్యూరిడిక్షన్ మార్పిచ్చేసి మళ్ళీ 2-3 months లోపలనే ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ అప్డేట్ చేసి వస్తుంది. అట్లా అక్కడ డిలే అవుతుంది. అక్కడ డిలే అయిపోతే కేసు మొత్తం డిలే అవుతుంది. అందుకే చాలా మంది పరేషాన్ అవుతారు. చాలా కేసులు అంటే చెప్పులు ఆగిపోతాయని, ఏళ్ళు పడతాయని. అట్లా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ రిస్క్ తీసుకొని చేస్తే తొందరగా చేయొచ్చు.
కాకపోతే హార్డ్ వర్క్ చాలా చేయాల్సి వస్తుంది. కోర్టు డిలే అవుతుంది అంటే ఇక్కడ కేసు పెట్టిన వాళ్ళు ఉంటారు, లేకపోతే వేరే ప్లేస్ కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతారు. దాన్ని కోర్టులో వేస్తామంటే ఇంకా వదిలేసుకోవడమే రా బాబు మనది, అట్లా ఏం లేదు. అట్లా అని కొన్ని వింటూ ఉంటాం. అదే మీరు ఇలాంటి మెథడ్ చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ మెథడ్ అడ్వకేట్స్ గారికి అందరికి తెలుసు, కానీ మామూలుగా ఎక్కువ రిస్క్ ఎక్కువ ఉండదని ఎక్కువ చేయరు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే కొద్దిగా ఒక నార్మల్ గా సూట్, ఒక పార్టీషన్ సూట్ కానీ, సూట్ ఫర్ డిక్లరేషన్ కానీ, సూట్ ఫర్ రికవరీ పొజిషన్ కానీ, సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనే కానీ ఇట్లాంటి సూట్స్ ఉంటాయి. అట్లాంటి ఒక 2 to 3 years లోపల క్లియర్ చేసుకోవచ్చు. ఏది ఒక స్టేజ్ మళ్ళీ రొటీన్ కాకుండా చేసుకుంటే. అదే ఒకటే రొటీన్ అవుతుంది అనుకో, డిలే అవుతుంది. అది రీజన్. సో డిలే అవడానికి రీజన్స్ ఇవి. కొంచెం ఫాస్ట్ ట్రాక్ మెథడ్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ అడ్వకేట్ ని కన్సల్ట్ చేస్తే వాళ్ళ ప్రాసెస్ కన్సల్ట్ చేయొచ్చు. సో కోర్టులో ఇలాంటివి ఏవి డిలే అనేది కోర్టు ఒక అలవాటు ఏం కాదు. కోర్టులో అని ఉంటది మామూలుగా. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ అప్రోచ్ అయితే స్టేజ్ బై స్టేజ్ చేస్తే చాలా తొందరగా ఈజీగా అవుతుంది. కానీ స్టేజ్ బై స్టేజ్ చేయకుంటే డిపార్ట్మెంట్ ఉంటే దాన్ని ఒక కన్సల్ట్ చేస్తే దానికి వాళ్ళకి కావాల్సిన. ఇంకోటి కొంతమంది ఏంటంటే మామూలుగా ప్లేన్స్ కానీ ఇవి లీగల్ గా ఏమున్నాయో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రతి దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా పోకుండా కానీ అక్కడ రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయిపోతే మళ్ళీ అది మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయాలి. నా దగ్గర ఒక కేసు వచ్చిండే, సంగారెడ్డి కేసు, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కేసు వచ్చింది. చాలా పెద్ద కేసు అది. అయితే అది కోర్టులో వేశారు అడ్వకేట్ గారు అక్కడ ఎవరో. వేసిన తర్వాత రిటర్న్ అని దాదాపు 12 సార్లు రిటర్న్ అయిపోయింది. ఒకటే కేసు 12 సార్లు రిటర్న్ అయింది. అసలు రీజన్ ఏందని నేను చూస్తే అక్కడ అసలు ప్లేంట్ అసలు ఏ విధంగా రాయాలో ఆ విధంగా రాయలేదు. ఏమేమి కండిషన్ రాయాలో అవి అసలు రానే లేదు. మామూలుగా ఒక ప్లేంట్ కానీ ఏదన్నా మేము ప్లేంట్ అంటాం, దాంట్లో లీగల్ భాషలో ప్లేంట్ అంటాం. దాంట్లో ఒక ప్లేంట్లో దాదాపు 20-25 పేజీల వరకు వస్తుంది మాకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్లు అని. ఇవన్నీ దాదాపు ఒక కేసులో అంటే తక్కువ అయినా 20 నుంచి 25 పేజీల వరకు ఒక ప్రింట్ తయారు, ఒక ప్లేంట్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్, ఐఏలు అవన్నీ ఉంటుంది. అతను ఏం చేశాడంటే చాలా ఒక పేజీలోనే మొత్తం అంత ఆ విధంగా చేసినా కానీ కోర్టు ఒప్పుకోలేదు. దానికి ఎందుకు జ్యూరిడిక్షన్ ఉంటుంది, కోర్ట్ ఫీ సెక్షన్ ఉంటుంది, చాలా ఉంటాయి. దాన్ని లీగాలిటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. తర్వాత ప్రేయర్లో కూడా మనం ఏం అడగాలో, ప్రేయర్లో కూడా ఆ కేసులో ఏం అడగాలో దాన్ని బట్టి ప్రేయర్ కూడా కరెక్ట్ అడగాలి. ఒకళ్ళు మొత్తం చేసిన తర్వాత ప్రేయర్ కూడా కరెక్ట్ అడగలేదండి, అడగలేకుంటే అది మళ్ళీ కేసు పోతుంది. ప్రేయర్ అంటే లాస్ట్ మనకు ఏం కావాలో, ఇప్పుడు సపోజ్ పార్టీషన్ సూట్ ఉంది అనుకోండి, అంటే అన్నదమ్ములు ఉన్నారు, ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక అన్న కబ్జా చేసుకుంటూ ఇంకొక ఆయన రానివ్వట్లేదు అనుకోండి. అట్లాంటప్పుడు తమ్ముడు ఏం చేయాలి, పార్టీషన్ సూట్ ఫర్ పార్టీషన్ ఫైల్ చేయాలి. పార్టీషన్ సూట్ వేసిన తర్వాత ఆ ప్రేయర్లో చెప్పాలి, మేమిద్దరం కూడా ఇట్లా కాబట్టి నా వంతు, నా వాటా ఏదుందో, నా షేర్ ఏదుందో, నా షేరు నాకు ఇప్పియండి అని ప్రేయర్లో చెప్పాలి. అంటే ప్లేంట్ లోపల కూడా ఉంటుంది, లాస్ట్ ఒక ప్రేయర్ అని ఒక కాలం ఉంటుంది, అక్కడ కూడా చెప్పాలి. సో రిటన్ డాక్యుమెంట్స్ అనేది ఒక ప్లేంట్ అన్నమాట. ప్లేంట్ అంటే కేసు కోసం మేము కేసు కోసం తయారు చేసిన మొత్తం ప్లేంట్ అంటాం. దాంట్లో ప్లేంట్ కంప్లీట్ గా వచ్చేస్తుంది. తర్వాత టెంపరీ ఏమన్నా మనకు రిలాక్సేషన్ కావాలంటే అయ్యి అంటాం, ఇంటెలెక్టరీ అప్లికేషన్ అంటే దాదాపు అది ఇంజక్షన్ టెంపరీ ఇంజక్షన్ అంటాం. టెంపరీ ఇంజక్షన్ అంటే అతను ఏమో బాధ పెట్టకుండా. ఈ ఇంజక్షన్లు కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి టెంపరీ ఇంజక్షన్ ఉంటుంది, దానికి టైం లిమిట్ ఉంటుంది, 15 days 1 month అట్లా అని. తర్వాత పర్మనెంట్ ఇంజక్షన్ అంటే పర్మనెంట్ ఉంటుంది. అది స్టాటస్ కో అంటే వాళ్ళు ప్లేంటిఫ్ వాళ్ళు కూడా పోకూడదు అక్కడికి, డిఫెండెంట్ వాళ్ళు కూడా పోకూడదు అని ఉంటుంది. అది కూడా మనం టెంపరీగా తీసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ మెయిన్ సూట్ వేరు ఉంటుంది. మెయిన్ సూట్కి ఇవన్నీ స్టేజెస్ కంప్లీట్ చేయాలి. ఇది రిటర్న్ స్టేట్మెంట్ అని, కౌంటర్ అని, చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఇక లీగల్ గా మొత్తం నాలెడ్జ్ ఉంటేనే ఇది ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా మంది రిటర్న్ అవుతుంటాయి. చాలా కేసులు రిటర్న్ అవుతుంటే దాంట్లో ఎందుకు అని వాళ్ళు చెప్తారు, ఆల్రెడీ సెక్షన్ లో చెప్తారు. కాబట్టి మనం దాన్ని బట్టి మనం మళ్ళీ నెక్స్ట్ టైంలో పోయి కరెక్ట్ చేసి ఇవ్వాలి, ఇస్తేనే అవుతుంది. మళ్ళీ ఇంతకుముందు ఏమంటారు, మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ టైపింగ్ చేపియాలి, అవన్నీ చేపించే ఉంటుంది. అట్లా ఇప్పుడు నేను మామూలుగా ఒకటి మొన్న కేసు ఉండే, నాది ఏంది తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఉంటుంది. ఇక్కడ తెలంగాణ అన్ని, ఇక్కడ సిటీ సివిల్ కోర్టు ఉంది, మల్కాజిగిరి కోర్టు ఉంది, నాంపల్లి కోర్టు ఉంది, అన్ని కోర్టులు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ అన్ని కోర్టులు ఉన్నాయి. తర్వాత చేవెళ్ళ, వికారాబాదు, నల్గొండ ఇవన్నీ ఉన్నాయి.
అయితే ఒకసారి ఏమైంది, ఈ ఆంధ్రాలో కూడా పోతాను, బాపట్ల పోతా, విజయవాడ పోతా, తర్వాత పొన్నూరు, ఏలూరు, అవన్నీ. అయితే ఒకసారి బాపట్ల ఒక కేసు వచ్చిండే. బాపట్ల కేసు వస్తే నేను ఇక్కడ దాని ప్రకారంగా నేను ట్రైన్ అంతా తీసుకొని వెళ్ళాను. కానీ అక్కడ వేరే కొద్దిగా సిస్టమ్ వేరే ఉంటుంది. ఇంకా తెలంగాణది వేరే ఉంది సిస్టమ్, ఆంధ్రాది వేరే ఉంది. ఆంధ్ర మళ్ళీ అక్కడ పోయిన తర్వాత కూడా నాకు అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. తెలంగాణది మామూలుగా తెలంగాణలో A4 సైజు ఇప్పుడు A4 సైజులో, అంటే గ్రీన్ పేపర్లో A4 సైజులో అలౌడ్ ఉంది. అదే లీగల్గా అయితే అలౌడ్ లేదు ఇప్పుడు. అక్కడ ఆంధ్రాలో A4 లేదు, అక్కడ లీగల్ అంటే పెద్ద పేపర్, A4 అంటే మామూలు చిన్న పేపర్. అక్కడ పోయిన తర్వాత అక్కడ అలో చేయలేదు. మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ టైప్ చేయించిన అన్ని ఒక్కొక్క స్టేట్ కూడా కొద్దిగా వేరు ఉంటుంది అన్నమాట. వేరు ఉంటే దాన్ని బట్టి మనం ఫాలో చేసుకోవాలి. అక్కడ అసలు మనది ఏం మిస్టేక్ అయింది, అసలు ఎక్కడ ఉంది అని దాన్ని ఫాలో చేసుకొని తొందరగా చేసుకుంటే అయిపోతుంది. లేదా అక్కడ వేరే సిస్టమ్ ఉందని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది చేసాం. నేను అక్కడే చేయించాను. క్లయింట్ తీసుకెళ్ళి అక్కడే చేయించి అక్కడ సిగ్నేచర్ చెప్పి అప్పటికప్పుడు అదే రోజు ఫైల్ చేసిన, తొందరగా అయిపోయింది. అదే వచ్చేసాం అనుకో, మళ్ళీ ఇక్కడ వచ్చిన మళ్ళీ 1 month ప్రింటింగ్ అయింది. ఆ విధంగా అవుతుంది అన్నమాట. మంచి అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే కొద్దిగా తొందరగా అయిపోతుంది. కొద్దిగా హార్డ్ వర్క్ కూడా ఎక్కువ చేస్తే మనం ఫాస్ట్ ట్రాక్ లో చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్తాను నాది, అందరికి కాదు, నేను నాది. ఎందుకంటే నార్మల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఈ విధంగా అందరు చేయడం కూడా కుదరదు, చాలా మంది చేయరు. ఈ విధంగా చేస్తే మనకు ఫాస్ట్ ట్రాక్ లో తొందరగా చేసుకోవడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ మీకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శశి టీవీ గారికి, మేనేజ్మెంట్ గారికి, మీ అందరికి చాలా థ్యాంక్ యూ. లీగల్ ఇష్యూస్ మీద మన యొక్క ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటది. మరి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటే దిస్ ఇస్ కెసియా సైనింగ్ ఆఫ్.